శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. ఈరోజు చందమామ కథలు 48వ సంచిక జూన్ 1951లోని 8వ కథ పేరు కోసం. పూర్వం ఒకప్పుడు కళింగ దేశపు రాజు ఒక ప్రకటన చేశాడు. కనీ విని ఎరుగని అపూర్వమైన దేవాలయం ఒకటి తన రాజ్యంలోని కోనార్కలో నిర్మించాలని 16 ఏళ్ళు గడువు పెట్టామని, ఈ పని దిగ్విజయంగా నెరవేర్చిన వానికి 1,00,000 మొహరీలు, ఒక బ్రహ్మాండమైన సంస్థానము బహుమానం ఇస్తామని, గడువు నాటికి పని పూర్తి కాకపోతే మాత్రం తల కొట్టించి కోట గుమ్మానికి వ్రేలాడదీస్తామని ఆ ప్రకటనలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఈ ప్రకటన చూసి ఎందరెందరో పనివాళ్ళు వచ్చారు, వెళ్ళారు. ఏమంటే రాజుగారు ఇస్తామన్న బహుమానం చూడబోతే ఆకర్షణీయంగానే ఉంది, కానీ శిక్ష మాట తలుచుకుంటే మటుకు గుండెలో గుర్రాలు పరిగెత్తసాయనే. అందుకని నిబ్బరం చాలక వాళ్ళు కాళ్ళకు బుద్ధి చెప్పేవాళ్ళు. చివరకు మహారాణా భీమ్ అనే శిల్పకారుడికి ఈ వార్త తెలిసింది. రాణా సామాన్యుడు కాడు, గొప్ప పనివాడు, మహాశిల్పి. అతని పనితనము పరీక్షించాలంటే అది మహారాజులకే తగును. అయితే తగిన అవలంబన లేక రాణా ఒక కుగ్రామంలో కుమిలిపోతూ జీవితం నెట్టుకొస్తున్నాడు. స్వాతివానకు ముత్యపు చిప్పలు ఎదురు చూసినట్టు తరుణం కోసం వేచి ఉన్న రాణాకు ఈ ప్రకటన సంగతి తెలియగానే ప్రాణం లేచొచ్చింది. దైవం నాకిప్పుడు చక్కటి సావకాశం కల్పించాడు. ప్రపంచానికి నా పనితనము చూపుతాను, బహుమతి పొందుతాను, సంస్థానానికి అధిపతినవుతాను. నన్ను పట్టి పీడిస్తూ ఉండిన దరిద్ర దేవతకు స్వస్తి చెప్పి కలకాలము హాయిగా ఉంటాను. ఎన్నాళ్ళు ఈ లేకి బ్రతుకు? ఈ దెబ్బతో రానాకు దశ పట్టి తీరాలి. అశాశ్వతమైన ఈ గుక్కెడు ప్రాణము ఉంటే ఎంత పోతే ఎంత అనుకొని రానా ఉవ్విళ్ళూరాడు. ఈ సంకల్పం ఎప్పుడైతే కలిగిందో అతడు క్షణమైనా జాగు చేయలేదు. ఇంటి విషయాలను కాస్త కూడా మనసులో చొరనీయలేదు. గర్భిణిగా ఉన్న భార్యనైనా తలచలేదు. పిట్టకు తెలియకుండా పోయి కళింగరాజు దర్శనం చేసుకొని తన ఉద్దేశం వెల్లడించాడు. తొందరపడకు, బాగా ఆలోచించుకొని పనిలోకి దిగవలసింది అని హెచ్చరించాడు రాజు. ఆలోచించటమే కాదు, నిశ్చయమే చేసుకున్నా అని చెబుతూ రానా తన ప్రజ్ఞకు ప్రతిభకు తగిన తార్కాణాలు చూపించాడు. రాజు సంతోషించాడు. ఇంతవరకు వచ్చిపోయిన వాళ్ళ వంటి వాడు కాడు వీడు. వాలకం చూడగా ఆలయ నిర్మాణం సాగించగలవాడుగానే కనబడుతున్నాడు. నేను తలపెట్టిన ఈ ఆలయమే వెలిసిన నాడు కళింగ ప్రభువుకి సమానుడు దేశం మొత్తం మీదనే లేడు అనే కీర్తి వచ్చేస్తుంది. ఇంతకంటే నాకు కావాల్సిందేముంది అని తలచి మనసులో కుతూహలపడ్డాడు. రాజు తలిస్తే కొదవేమిటి గనక చూస్తూ ఉండగా ఎక్కడెక్కడి వస్తు సామాగ్రి సమకూడింది. వేల కొద్ది నిపుణులు వచ్చి దిగారు. లక్షల కొద్ది కూలీ జనం పనిచేయనారంభిస్తే ఆ ప్రదేశమంతా కను పండువగా కలకల్లాడజొచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, నిండు 16 ఏళ్ల కాలం అయ్యేసరికి రానా ప్రారంభించిన ఆలయం పూర్తి కావచ్చింది. 180 అడుగుల ఎత్తున లేచింది ఆ గుడి. ఈ గుడి అన్ని గుళ్ళ వంటిది కాదు. దీని చమత్కారం ఏమిటంటే ఇది సుమారు 1 ఫర్లాంగ్ దూరం వరకు సముద్రంలోకి చొరుచుకుపోయి సూర్యభగవానుని వైపు తిరిగి ఉన్నది. అనగా ఉదయాన్నే బాలభానుడు ప్రసరింపజేసే కిరణాలు ముందుగా ఈ గుడి మీద పడి తరువాతనే లోకంలో వ్యాపిస్తావన్నమాట. శిఖరమంతా తయారు చేశాడు రానా. ఇక ఒక్కటే పని మిగిలి ఉంది. దీనిని 180 అడుగుల ఎత్తున ఉన్న గుడిపైకి ఎక్కించాలి. ఇది ఎక్కించి అమరిస్తే పని పూర్తయినట్టే. అయితే సుమారు 500 మనుగల బరువు గల ఆ శిఖరాన్ని అంత ఎత్తుకి తీసుకుపోవడం ఎట్లా? మహాశిల్పి అయిన రానా భీమ్కి, అతని క్రింద పనిచేసే వేల కొద్ది నిపుణులకు ఆలోచన ఏమీ పాలుపోయింది కాదు. పోతే రాజు పెట్టిన 16 ఏళ్ల గడువుకి ఇంకా సరిగ్గా 10 రోజులే వ్యవధి ఉంది. కాల ప్రవాహంలో 10 రోజులనగా ఎంత? 9 రోజులు ఇట్టే గడిచిపోయినాయి. ఆ మర్నాటితో గడువు తీరిపోతుంది. గడువు దాటిందో రాజు ఎంత మాత్రమూ కనికరించాడు. మహాశిల్పి అయిన రానా పుచ్చ తెగిపడి కోట గుమ్మాన్ని అలంకరించవలసిందే. రాజ్యంలో ప్రజంతా రానాకు సంభవించిన ఈ విపత్తును గురించే చెప్పుకోసాగారు.
ఇట్లా లోకమంతా రానాను గురించి దుఃఖిస్తూ ఉన్నప్పట్లో 16 నిండని బాలుడొకడు ఆ కట్టడం వద్దకు వచ్చి రానాతో, అయ్యా, మిమ్మల్ని గురించి, మీరు చేస్తున్న మహత్కార్యాన్ని గురించి విని సంతోషించాను. అయితే మీరు నిర్వహించిన ఈ కార్యము అంతా దాటి చింతాకంత ఉండిపోయింది అన్న స్థితిలో నిలిచింది. అందుకని మీకు రాగల విపత్తుని గురించి, అయ్యో ఏమి కానున్నదో అని లోకం ఉడికిపోతుంది. ఈ సమయంలో విచారించి ప్రయోజనమేముంది? కర్తవ్యం ఆలోచించాలి కానీ రాజప్రకటన ప్రకారం పని నెరవేర్చి బహుమతులు పొందాలి, కీర్తి ఆర్జించాలి. కనుక నా బుద్ధికి తోచిన ఉపాయం చెప్పి మీకు విజయం చేకూర్చాలి అనే సంకల్పంతోనే ఇప్పుడు నేను వచ్చింది అనేసరికి రానా అతనితో పాటు వేల కొద్ది పనివాళ్ళు కూడా బాలుని మాటలకు ఆశ్చర్యపోయారు. బాలుని ముఖ లక్షణాలు చూసేసరికి రానాకు హృదయంలో ఒక మెరుపు మెరిసినట్టు అయింది. విచారరేఖలు తొలగిపోయి ధైర్యము, ఉత్సాహము పుట్టుకొచ్చినాయి. వెంటనే ఆ కుర్రవాడు పెద్ద పెద్ద దూలాలు 2 తెప్పించి వాటిని భూమి నుంచి గుడి గోపురం వరకు ఏటవాలుగా అమర్చాడు. ఆ తర్వాత శిఖరానికి లావుపాటి మోకు కట్టి దాని 2వ కొస గుడిపైన ఒక ఇనప గిలకలోంచి దూర్చాడు. అక్కడ ఉన్న పనివారినందరినీ పిలిచి ఆ కొన పట్టుకు లాగమన్నాడు. అదే ప్రకారం చేసేసరికి శిఖరం బహు తేలికగా గుడిపైకి చేరిపోయింది. పని పూర్తయింది. ఆ క్షణం వరకు తన ప్రాణాలు ఎగిరిపోతావని విచార సముద్రంలో మునిగి ఉన్న రానా ఇది చూసి ఉప్పొంగిపోయాడు. అమాంతం వచ్చి అతడు కుర్రవాణిని ప్రేమతో కౌగిలించుకున్నాడు. అక్కడి పనివాళ్ళంతా శభాష్ డింబకా అని వేన్నోళ్ళ మెచ్చుకున్నారు. తరువాత ఎవరి త్రోవన వారు ఎంతో ఉత్సాహంతో తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఆ కుర్రవాణ్ణి వెంటబెట్టుకొని రానా ఇంటికి బయలుదేరాడు. త్రోవ పొడుగుతా రానా మౌనంగా నడిచిపోతున్నాడే కానీ కుర్రవాణిని పలకరించనే లేదు. ఇది చూసి ఆ కుర్రవాడు కూడా, ఇంతటి ఆపద నుంచి రక్షించానే, నీవెవరివి, ఎక్కడి నుంచి వచ్చావనైనా అడగడేం చెప్పమా, కానివ్వు, అడిగినప్పుడే చెబుదాం అనుకుంటూ తను రానా వెంట మౌనంగానే నడుస్తున్నాడు. అయితే రానా మౌనంగా ఉన్నా బుర్రలో ఆలోచనలు పరిగెడుతూ ఉన్నాయి. ఇంత శ్రమపడి కొస వరకు కొనసాగించింది నేనే అయినా చివరకు గుడి పూర్తి కావటం ఈ కుర్రవాణి వల్లనే కదా జరిగింది. ఇతను చూడబోతే మహా మేధావిలా కనిపిస్తున్నాడు. ఈ కుర్రవాణిని ప్రాణాలతో ఉంచితే త్వరలోనే ఈ గుడిని మించిన గుడి కట్టవచ్చు. అలాగే జరిగినట్టయితే నా పేరు ప్రతిష్టలు మండగలిసిపోక తప్పదు. అందుచేత వీడిని తెగటార్చి తీరాలి అని అనుకున్నాడు. రానాకి మనసులో ఈ దుర్బుద్ధి కలగటము, కత్తిదూసి ముందు నడుస్తున్న కుర్రవాని తల తెగ నరకటము రెప్పపాటు కాలంలో జరిగిపోయింది. అంతటితో రానాకు మనస్థిమితం చిక్కింది. విజయగర్వంతో రానా ఇల్లు చేరుకున్నాడు. భర్తను చూస్తూనే రానా భార్య, అబ్బాయేడి అని ఆత్రంతో అడిగింది. అబ్బాయి ఎవరు అంటూ తత్తరపాటుతో ప్రశ్నించాడు రానా. బిత్తరపోయిందామె. అలా అడుగుతారేంటి, మన చిన్నవాడు ఎరగరా, మీరు తయారు చేసిన శిఖరాన్ని గుడిపైకి ఎక్కించటానికని బయలుదేరాడు కదా, వాడు మీ దగ్గరికి రాలేదా అని కంగారుగా అడగచొచ్చింది. విశ్రాంతి కోసం మంచం మీద కూలబడదామనుకున్న మహారాణా ఒక్కసారిగా పైకి లేచాడు. ఏంటి, శిఖరం ఎక్కించినవాడు మన చిన్నవాడా, మన చిన్నవాడా, నా కుమారుడా అంటూ నేలకు ఒరిగిపోయాడు. అదే అతనికి శాశ్వతమైన విశ్రాంతి అయిపోయింది. ఈ కథ రాసినవారు కె. సుగుణాబాయి, రాజమండ్రి.